మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు మహిళలతో ముఖాముఖి. అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. మళ్ళా సంవత్సరం తర్వాత ఈ 1,00,000 మంది ఎంతవరకు పైకి వచ్చారో చూస్తాం. ఆడబిడ్డలకు ఇంకోటి ఇచ్చాను. మగవాళ్ళందరికీ 20% ఇన్సెంటివ్ అయితే మీరు పెట్టుబడి పెట్టే పెట్టుబడిలో 45% డబ్బులు ఇచ్చే పరిస్థితి, సబ్సిడీ ఇచ్చే పరిస్థితి నాది. మగవాళ్ళ కంటే 25% ఆడబిడ్డలకు ఎక్కువ ఇస్తాను. అది అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరిలో కూడా 45% ఇస్తాం. మీరు పైకి రావడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నా. మార్కెట్ ఏర్పాటు చేస్తా, నైపుణ్యం నేర్పిస్తా. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు. జీవితం అనేది అనునిత్యం నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉంది. 15 ఏళ్ళు సీఎంని, 45 ఏళ్ళు ఎమ్మెల్యేని. అన్నీ నాకు తెలిసనే గర్వం నాకుంటే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యమంత్రిగా అమలు చేస్తా. అది నా ప్రవర్తన. ఎందుకంటే లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది జీవితాంతం చేయవలసిన పనిది. ఏ స్థాయిలోనే ఉండండి, మీరు అది నేర్చుకోవాల్సింది. నేర్చుకున్నది మీ జీవితంలో అమలు చేయాల్సింది. తద్వారా మీరు అనుకున్న పని ఇంకా బాగా చేసే పరిస్థితి వస్తుంది. రెండో విషయం కూడా మీకు చెప్తున్నాం. నేర్చుకోవడంలో కూడా 2 ఉన్నాయి. ఒకటి ఫిజికల్గా వచ్చి నేర్చుకోవడం, రెండోది వర్చువల్గా నేర్చుకోవడం. దానికి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ కావాలి, ఫైనాన్స్ ఎట్ చేయాలి, మేనేజ్మెంట్ ఎట్ చేయాలి, లేకపోతే మార్కెటింగ్ ఎట్ చేయాలి, లేకుంటే ప్రోడక్ట్ ఎట్ చేయాలి. ఇవన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లోనే. అవి మీరు నేర్చుకోండి. 1 గంట కూర్చోండి. అవి కూడా ఈరోజు ఒక MOU చేశాం. కాన్స్టిట్యున్సీ వారీగా సెంటర్స్ పెడతాం, మీకు నేర్పిస్తాం. మీరు నేర్చుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మూడో విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ఆన్లైన్ వర్చువల్ కోర్సెస్ కూడా చేయండి. MA టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసాయి. దానివల్ల మీకు డిగ్రీ కూడా వస్తుంది. డిగ్రీ వస్తే మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు యూనివర్సిటీకే పోయి MA చేయక్కర్లా, ఇంట్లో కూర్చొని MA చేయొచ్చు. రెండోది చిన్నప్పుడే చదువుకోక్కర్లా, పెద్దయినా కూడా చదువుకోవచ్చు. చాలామంది నేను చూశాను, పెళ్ళయిన తర్వాత 4-5 డిగ్రీలు చేసిన ఆడబిడ్డలు చూశాను. ఇది నిరంతరం మీరు చేయాల్సిన కార్యక్రమం. దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. ఈ మధ్య నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఐడియా ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ ఐడియా ఉండదు, చేలిపైకి ఎత్తండి. ఇంకా చాలా మందికి తెలియదు. ఒకప్పుడు మీరు ఏ పనున్నా MRO దగ్గరికి పోయేవాళ్ళు, లేకుంటే ఆఫీసుకు పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ తీసుకొని, వాట్సాప్ తీసుకొని, అందులో ఒక నెంబర్ పెట్టాం. ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది. ఏ పని కావాలన్నా ఆ పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది. మీరు దేవుడి దగ్గరికి పోవాలి, రిజర్వేషన్ కావాలి, లేకుంటే అర్చనలు చేయాలి, రిజర్వేషన్లు కావాలి, ఆర్టీసీ బస్సు కావాలి, అన్నీ కూడా పనులు అయిపోతాయి. మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీకు డెత్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 200 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాం. రాబోయే రోజుల్లో 1000 సర్వీసులు పెడుతున్నాం. తద్వారా మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది. హాయ్ అంటే నేను పలకతా, మీ పని అంతా చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.